డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, నేను యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేను ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ అక్కడ పనులు చేస్తుంది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. నేనేం చేయాలి? యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి? మరి ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ సీఎం గారితో కూడా మాట్లాడాలి, లేకపోతే నువ్వు ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి. సెంట్రల్ మినిస్టర్గా యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. యాజ్ ఎ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయొచ్చు. కానీ వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళకే అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది. కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసాడు, బురద జల్లే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యి వేసిండు, పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి. నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీస్ ఎవరైనా శబాష్ అంటారు. కానీ నువ్వు అసలు ఆల్రెడీ ఇక ఆడ మంత్రులంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు, అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను చెప్తున్నా. మీరు సెంట్రల్ మినిస్టరు బాధ్యత మర్చిపోయారు. మీరు సెంట్రల్ మినిస్టర్ని మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ అవుతామనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు మరి అట్లా కాదు. కిషన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు, నాకు తెలుసు. వారు మరి ఇట్లాంటి రాజకీయాలు చేయరు. కిషన్ రెడ్డి గారు నాకంటే చాలా సీనియర్, నాకు బాగా అనుభవం ఉంది వారితోటి. మరి ఎందుకు మరి ఆయన నిన్న ఏ మూడ్లు ఉన్నాడో, మరి ఏ టైం ఉందో నాకు ఎవరు అన్నారు, ఇమీడియట్లీ మధ్యాహ్నానికి అన్నారు, కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఏంటయ్యా, వారు సెంట్రల్ మినిస్టర్ కదా, కొంత ముఖ్యమంత్రుడు మాట్లాడి ఇంకేదన్నా సలహాలు ఇవ్వాల్సింది పోయి మరి ఏంది వారు ఇట్లా టెంప్ట్ అయ్యి ఇట్లా రాజకీయాలు మాట్లాడారు అని అంటే, ఏమో మరి ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు, బహుశా ఆయన కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పిండేమని ఒకరు అన్నారు. అదేంటి అన్న నేను అది ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా, కేటీఆర్ గారు చెప్పడం ఏంది, వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది, ఇదే కొత్తగా వింటున్నా నేను మధ్యాహ్నం పూట అని నేను అన్నా ఆ వ్యక్తితోటి. నేను కూడా ఆశ్చర్యపోయినా. అదే బీజేపీ అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టరు మోడీ గారు చెప్తే ఆయనకు మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ ఎట్లయితాడు? ఇది ఎక్కడ విడ్డూరమయ్యా రాజకీయాలు? ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. నేను అతనితో అన్నా, ఆ వ్యక్తితో అన్నా, అట్లా అన్నా, ఏమన్నా అట్లా కన్ఫ్యూజ్ ఉంది పరిస్థితి. అందుకే ఆయన కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు, నేను కూడా టెన్షన్లో ఉన్నా, అట్లా ఎందుకు మాట్లాడిండు అని ఆయన అన్నాడు నాతోటి. ఓకే, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు రెండు రకాలు. ఒకటి 17 మంది అట్లా చనిపోవడం ఒక బాధ. మేము దాని మీద యాజ్ ఎ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు అందుబాటులో ఉండి, అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళు చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నది ఒక. చూడండి నిన్న ఇక తర్వాత ఏముంటుంది, చనిపోయినాక ఎవరు ఏం చేయలేము. చనిపోయారు, వాళ్ళని అక్కడి నుంచి కొన్ని హాస్పిటల్లోకి తీసుకుపోయారు, అక్కడ చెక్ చేసిరు, అప్పటికే చనిపోయారని చెప్పారు. ఇక తప్పదు కాబట్టి పోస్ట్ మార్టానికి పంపాల్సిందే, ఉస్మానియాకి పంపించారు. మరి డిప్యూటీ సీఎం గారు కానీ, దామోదర్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ యాదవ్ కానీ, మేయర్ విజయలక్ష్మి కానీ వీళ్ళందరూ మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్ పోయారు, దగ్గర ఉన్నారు, పోస్ట్ మార్టం అని దగ్గరుండి చేసారు. జేఎంసీ అధికారులు వాళ్ళ కుటుంబం వేరే వాళ్ళ కులస్తులందరికీ కూడా యావత్ ఆ కులస్తులందరికీ కూడా మరి వాళ్ళు కొంత బాధలు ఉంటారు, ఆవేదనలో ఉంటారు. వాళ్ళని ఓదార్చే కార్యక్రమం అధికారులు చేస్తున్నారు. అప్పటికే అక్కడ కొన్ని గంటలు మొత్తం ఎక్కడిదక్కడ అలర్ట్ చేసిర్రు.
మళ్ళీ దీన్ని ఇంకో రకంగా ఎవరు ఇబ్బంది పడొద్దు అని పోలీస్ యంత్రాంగం, ఎంటైర్ పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయిపోయింది. ఫోర్స్ అంతా దించారు, జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఇది మామూలు ఇన్సిడెంట్స్ కాదు. 17 మంది ఆ రకంగా చనిపోవడం అనేది ఎట్ ఎ టైం, కొన్ని ఒకటే దగ్గర ఒకటే ఇంట్లో అన్ని వాళ్ళ అక్కజల్లెల పిల్లలు వాళ్ళు కొందరు ఎట్ ఎ టైం అనేది. ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ వీళ్ళు చనిపోయారు అనేది ఒక టెన్షన్, ఆడ పరిస్థితులు తెలుసుకునేది ఒక టెన్షన్, బయట ఎవరైనా బతికే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక టెన్షన్. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముంటుంది, వాళ్ళు బతకాలని ఉంటుంది, బయటపడాలని ఉంటుంది. యాజ్ ఎ సీఎం గారిని కోరుకునేది అంతే.